జస్ట్ ఇమాజిన్ దిస్, మీ ఇంట్లో 42 lakhs వాల్యూ ఉన్న గోల్డ్ ఉంది. అది లాకర్ లో సైలెంట్ గా ఉంది. ఒక్కరోజు ఐడియా వచ్చింది, ఈ గోల్డ్ ప్లెడ్జ్ చేస్తే 25 lakhs లోన్ వస్తుంది. ఆ మనీతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, స్టాక్స్ లో పెట్టొచ్చా, లేదా ఇన్కమ్ జనరేట్ అయ్యే అసెట్ క్రియేట్ చేయొచ్చా? ఐడియా వినడానికి పవర్ఫుల్ గా ఉంటుంది, బికాస్ గోల్డ్ ఐడియల్ అసెట్ లో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, గోల్డ్ లోన్ మనీ ఫ్రీ మనీ కాదు. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మీటర్ స్టార్ట్ అవుతుంది. 25 lakhs లోన్ కి మంత్లీ మీరు 18,500 ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే ఫస్ట్ మంత్ నుంచి ప్రెషర్ స్టార్ట్. సో క్వశ్చన్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు. రియల్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ మనీని గ్యారంటీడ్ క్యాష్ ఫ్లో క్రియేట్ చేసి ప్లేస్ లో పెడుతున్నానా, లేదా హోప్ మీద రిస్క్ చేస్తున్నానా? గోల్డ్ ప్లెడ్జ్ చేసి మనీ యూజ్ చేయడం రాంగ్ కాదు, బట్ రీజన్ రాంగ్ అయితే రిజల్ట్ డేంజరస్. బికాస్ ప్రాఫిట్ ఆప్షనల్, ఇంట్రెస్ట్ కంపల్సరీ. స్మార్ట్ పర్సన్ గోల్డ్ లోన్ ని ఆపర్చునిటీ కోసం యూజ్ చేస్తాడు. గ్రీడీ పర్సన్ గోల్డ్ లోన్ ని షార్ట్ కట్ కోసం యూజ్ చేస్తాడు. డిఫరెన్స్ చిన్న లైన్ లో ఉంటది. క్యాష్ ఫ్లో ఉంటే లీవరేజ్, క్యాష్ ఫ్లో లేకపోతే బర్డెన్. సో బిఫోర్ ప్లెడ్జింగ్ గోల్డ్, ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్: ఈ 25 lakhs నా మంత్లీ ఇన్కమ్ పెంచుతుందా, లేదా నా మంత్లీ టెన్షన్ పెంచుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? గోల్డ్ ప్లెడ్జ్ చేసి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం స్మార్ట్ మూవా, లేదా అన్నెసెసరీ రిస్కా? కమెంట్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.